మానియా కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మానియా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు, సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది మూవీ మానియా. కన్నడ హీరో దర్శకుడు రిషబ్ శెట్టి నటించి తెరకెక్కించిన సెన్సేషనల్ మూవీ కాంతారా. ఎలాంటి అంచనాలు లేకుండా కన్నడలో విడుదలైన ఈ మూవీ అక్కడ సంచలన విజయాన్ని సాధించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద వసూల సునామీని సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమా చుట్టూ వివాదం చుట్టుకుంది. దానికి తోడు కోర్టు కూడా కాంతారాకు షాక్ ఇచ్చింది. ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. కాంతారా సినిమాని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదల చేశారు. తెలుగులో సంచలనాలు సృష్టిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ 13 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల గ్రాస్ను వసూలు చేసి విస్మయాన్ని కలిగిస్తోంది. కన్నడలో సంచలనాలు సృష్టించిన ఈ మూవీ తెలుగులోనూ అదే స్థాయి వసూలను రాబడుతుండడం పలువురు ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పరిచయం లేని హీరోకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండడంతో కాంతారా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. హిందీలోనూ ఇదే స్థాయి వసూలను రాబడుతూ అక్కడి ట్రేడ్ పండితులన్నీ విస్మయానికి గురి చేస్తున్న కాంతారా ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది. విమర్శకులతో పాటు సినీ స్టార్స్, క్రేజీ హీరోలు, బాలీవుడ్ దర్శకులు, హీరోయిన్లు కూడా ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంతారా చుట్టూ కాపీ వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. భూతకోల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలోని క్లైమాక్స్ సన్నివేశాల్లో వరాహ రూపం దైవ వరిష్టం అంటూ సాగే పాట ఇప్పుడు వివాదంగా మారింది. ఈ సినిమాకు అత్యంత కీలకంగా నిలిచిన ఈ పాట చుట్టూ వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ పాట కాపీ అంటూ మలయాళంకు చెందిన తైక్కుడం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ వారు సంచలన ఆరోపణలు చేశారు. తాము విడుదల చేసిన నవరసంని కాపీ చేశారంటూ ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఆ పాటని సినిమా నుంచి తొలగించాల్సిందే అంటూ తైక్కుడం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ వారు కోర్టును ఆశ్రయించారు. కేరళలోని థియేటర్లతో పాటు ఇతర స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లలో వరాహ రూపం పాటను ప్లే చేయకూడదని, వెంటనే తొలగించాలని కేరళ కోజికోడ్ సెషన్స్ కోర్టు కాంతారా నిర్మాతలకు ఆదేశాలు జారీ చేసింది. సినిమాకు అత్యంత కీలకంగా నిలిచిన ఈ పాటని కాంతారా టీం తొలగిస్తే సినిమాకు ఆయువు పట్టుని కోల్పోయినట్టేనని, అదే జరిగితే కాంతారా థియేటర్లలో రన్ కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి విడుదలైన RRR సినిమాకు దేశంలో భారీ ఎత్తున వసూలు నమోదయ్యాయి. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాకు దక్కిన ప్రశంసలు మరియు గౌరవం గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఆస్కార్ లెవెల్లో సినిమా ఉందంటూ చాలా మంది అంతర్జాతీయ మీడియా వారు పేర్కొన్నారు. రీసెంట్ గా మరో ప్రతిష్టాత్మక గుర్తింపు పొందింది RRR. అదేంటో చూద్దాం. విదేశీ మీడియా సంస్థలు RRR సినిమా గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. సినిమాలో హీరోలుగా నటించిన NTR మరియు రామ్ చరణ్ గురించి ఒక ఇజ్రాయెల్ మీడియా సంస్థ అత్యంత పాజిటివ్గా రాసి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. నెట్ఫ్లిక్స్ ద్వారా దేశ విదేశాల ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన RRR సినిమా గురించి అంతర్జాతీయంగా టాప్ మీడియా సంస్థ అయిన ఎంపైర్ మ్యాగజైన్లో కథనం వచ్చింది. ఎంపైర్ మ్యాగజైన్లో రాజమౌళి యొక్క RRR అనుభవాలను కథనంగా రాయడం జరిగింది. ఇక ఇండియన్ సినిమా గురించి అంతర్జాతీయ స్థాయిలో ఎంపైర్ మ్యాగజైన్లో రావడం చాలా పెద్ద విషయంగా మాట్లాడుకుంటూ ఉన్నారు.
జపాన్లో ఇటీవల విడుదలైంది. త్వరలోనే ఆస్కార్లో కూడా నామినేషన్స్ను దక్కించుకున్న జక్కన్న సత్తా చాటడం ఖాయమంటూ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అభిమానులు చాలా బలంగా వాదిస్తున్నారు. బీహార్లో నేరాలు ఘోరాలు ఏ రేంజ్లో ఉంటాయో నేరుగా కళ్లకు గట్టేలా చూపించే ప్రయత్నం జరుగుతోంది. అక్కడ యువతరం వెపన్స్తో రేయింబవళ్లు ఎలా హల్చల్ చేస్తారో కళ్లకు గట్టారు టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ నీరజ్ పాండే. నెట్ఫ్లిక్స్లో ఈ క్రేజీ క్రైమ్ డ్రామా సిరీస్ ప్రసారం కానుంది. ఈ రోజు ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో ఖాకీ వెబ్ సిరీస్ టీజర్ను విడుదల చేసింది. ఇది బీహార్ చాప్టర్ అనే ట్యాగ్ లైన్తో వస్తోంది. బీహార్లో అత్యధిక క్రైమ్ రేట్కి కారణాలను అన్వేషిస్తూ అక్కడ శాంతిని నెలకొల్పడానికి నేరస్తులతో పోలీసు శాఖ చేస్తున్న పోరాటం ఎలాంటిదో టీజర్ ఆవిష్కరించింది. మొత్తం టీజర్ చాలా ఇంట్రెస్టింగ్. మున్ముందు క్రైమ్ డ్రామా రక్తి కట్టించనుందని భరోసాని టీజర్ ఇచ్చింది. ఇది ఇవాల్టి మూవీ మానియా. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.